సో ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు అంటే ఎవరు అధికారంలోకి వచ్చినా ఒకరి మీద ఒకరు కక్ష తీర్చుకునే విధంగా ఉంటున్నారు, కానీ దాన్ని డెవలప్ చేసే విషయంలో మాత్రం ఎవరు పెద్ద ముందని అది వాళ్ళు చెప్పాలి సార్. అధికారంలో డెవలప్ చేయాలి. గతంలో మీరు 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు, ఏం చేశారని అంటే మీ దగ్గర కూడా సమాధానం లేదు. ఎందుకు లేదు సార్? నేను ఇప్పుడు చెబుతా లిస్టు. మేము చేశాం కాబట్టి చేసిన మంచిది మేము చెబుతున్నాం. గ్రామాల సచివాలయం, రైతు భరోసా కేంద్రం, హెల్త్ క్లినిక్, డిజిటల్ లైబ్రరీ, 17,000 గ్రామాలకు సంబంధించి నాడు నేడులో స్కూల్ బాగా చేసి ఇల్లు చేసిన నెంబర్ ఎందుకు మిమ్మల్ని ఓడించగలిగారు? చర్చ కరెక్టే కానీ ఏదైనా ఇప్పుడు చేసుకోవాలి కదా. చేసింది మీకు ఉంది కదా. నేను అనేది ఇక్కడ పాయింట్ చేసిన ఓడిపోతే దాన్నే మీరు ఏం చేయలేదు అంటే తప్పు. మేము ఓటమికి అనేక కారణాలు ఉంటాయి. ఓటమికి సంబంధించి కారణాలు ఉంటాయి. ఎందుకు? మేము ₹1,00,000 ఒక కుటుంబానికి నెలకి లబ్ధి ఇస్తే నేను 2 లక్షలు ఇస్తాను చంద్రబాబు. మేము ఒకరికి అమ్మఒడి ఇస్తే నేను నలుగురికి 5 అని కనండి అన్నాడు. సో అట్లానే ప్రతి ఆడబిడ్డకి నెలకు 1,500 అన్నాడు. ఓన్లీ వాటికి ఆశపడే ఓట్లు వేసారంటారా? రకరకాల ప్రభావాలు ఉన్నాయి. ఇప్పుడు కొంతమంది పథకాలకు ఆశపడి ఉండొచ్చు, కొంతమంది నాకు ఉద్యోగం ఇచ్చేస్తాడు చంద్రబాబు నాయుడు అని ఆశపడవచ్చు. ఎందుకంటే ఇంటింటికి ఉద్యోగాలు కదా వాళ్ళు చెప్పే లెక్క. సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు అన్నాడు. అంటే 5 ఏళ్ళలో 20 లక్షలు అంటే సంవత్సరానికి 4 లక్షలు. ఇవ్వకపోతే నెల 3,000 అంటే 3,000 వస్తున్నాయి కదా నెల. ఈ రకంగా ఆశపడి ఉంటారు కదా. సో ఆశపడి అడ్డగోలు హామీలు, సో దాంట్లో అధికారంలోకి వచ్చి ఉండొచ్చు. మాకంటే ఎక్కువ ఇస్తా అన్నప్పుడు నేను సంపద సృష్టించేది చేస్తా అని ఇన్ని రకరకాలు ఉన్నాయి కదా. దాన్ని ఓడిపోతే మేమేం చేయలేదంటే తప్పు. మేము చేసింది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అనుభవిస్తున్నారు. ఏది మేము తీసుకొచ్చిన ఫలాలని, స్కూళ్ళు బాగు చేసి, గ్రీన్ కో కావచ్చు, రీన్యూ ఎనర్జీ కావచ్చు, ఎన్టీపీసీ కావచ్చు, పోర్టులు కావచ్చు, ఫిషింగ్ హార్బర్లు కావచ్చు, ఇంకా మెడికల్ కాలేజీలు అయితే వాళ్ళ బినామీలకి దారాదత్తం చేసేస్తున్నాడు ప్రైవేట్ పరం చేసి. సో మేము మంచి చేసి ఓడిపోయాం. మేము అబద్ధాలు చెప్పి అధికారంలోకి రాలా. మేమేం చేస్తాం చెప్పి అధికారంలోకి వచ్చాం, అదే చేసాం. కానీ మాకంటే ఎక్కువ వాళ్ళు చేస్తామని చెప్పి ప్రజలను మభ్యపెట్టి సూపర్ 6తో పాటు 143 హామీలు ఇచ్చి వాళ్ళు అధికారంలోకి వచ్చారు. సో ఇప్పుడు తేలిపోయింది కదా 1 year లోనే. తేలిపోయింది. ముఖ్యంగా మీరు లిక్కర్ స్కామ్ లో పెద్ద స్కామ్ లో ఇరుక్కున్న సంగతి అందరికీ తెలిసిందే కదా. ఏపీ ప్రజలకు అందరికి కూడా బలవంతంగా దమ్ముంటే ఆ నీచపు మందు బలవంతంగా చెప్పేసి మాట్లాడుతున్నారు. దమ్ముంటే ఈ కూటమి ప్రభుత్వంలో మగాడు ఎవడైనా ఉంటే 4 ఏళ్ళు టైం ఉంది. ఇంకా లెక్కర్లో ఆంధ్రప్రదేశ్ లో లెక్కర్లో స్కామ్ జరిగిందని నిరూపించండి. 4 ఏళ్ళు సమయం ఇస్తున్నాం. పిచ్చి పిచ్చి వాగుడు, పిచ్చి పిచ్చి రాతలు, పిచ్చి పిచ్చి కోతలు, రోజుకు ఒక కట్టు కదా. ఇది కాదు. దమ్ముంటే 4 ఏళ్ళు టైం ఇస్తున్నాం అని చెప్పారు. ఇంకొక ఓపెన్ ఛాలెంజ్ వాళ్ళకి 2014 నుంచి 19 దాకా, 19 నుంచి 24 దాకా, ఈ 10 ఏళ్లలో లెక్కల దానికి సంబంధించి సిబిఐ ఎంక్వైరీకి సిద్ధం. మేము సిద్ధం. చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ల పాలన, మా 5 ఏళ్ల పాలనలో లెక్కల మీద ఏం జరిగింది, నిజంగా ఎవరి ప్రభుత్వంలో స్కామ్ జరిగింది, చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగిందా, మా హయాంలో జరిగిందా, ఎవరి వల్ల ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది, దీని మీద సిబిఐకి ఇద్దామా? సిద్ధం అంటున్నాం కదా. వాళ్ళు ఇద్దరు రావాలి కదా. 164 మంది, 3 పార్టీలు, కేంద్రంలో వాళ్ళే, రాష్ట్రంలో వాళ్ళే, పత్రిక వాళ్ళే, ఛానల్ వాళ్ళే. మరి ఓపెన్ ఛాలెంజ్ కిందకు భయపడతారు. ఎస్, మా హయాంలో జరగలేదు. నాయకుడు చెప్పాలి ఓపెన్ ఛాలెంజ్. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే వాళ్ళు వస్తారా రారో తెలిసిపోయేది. జగన్మోహన్ రెడ్డి గారి గురించి అనేక ఛానల్ పారిపోయారు కదా. ఆయన రోజు డిబేట్లు ప్రెస్ మీట్లు పెట్టి విత్ ప్రూఫ్లు చూపిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు విత్ డేటా లేదా ఆయన మాట్లాడరు. డేటా డిస్ప్లే చేసి మరీ చూపిస్తారు. ఒక్కడన్నా ఆ డేటా మీద మాట్లాడతారా? ఎందుకంటే వాళ్ళు దొంగలు, మాట్లాడలేరు. ఎందుకంటే మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, మేము నిజాయితీగా ఉన్నాం. సో వాళ్ళు నిజాయితీ లేరు కాబట్టి వాళ్ళు వ్యక్తిగత విమర్శలు. ఆఫ్టర్ ఆల్ నువ్వు పులివెందుల ఎమ్మెల్యే, నువ్వెవడు మమ్మల్ని క్వశ్చన్ చేయడానికి, ఈ పిచ్చి ఒకటి తప్ప వాళ్ళ దగ్గరే ఉంటది. సో చర్చకు సిద్ధం. ఏదైతే మధ్యాహ్నానికి సంబంధించి 10 ఏళ్ళు ఇప్పుడు జరుగుతుందని కూడా ఓకే అంటే ఇంకా బాగుంటది. ఎవరు 99 రూపాయలకి సుమో అమ్ముతున్నారు? సుమో అంటే టాటా సుమో కాదు, సుమో విస్కీ. షార్ట్ అంటే ఏ షార్ట్ లో కాదు, షార్ట్ విస్కీ, బెంగళూరు మాల్టెడ్ విస్కీ, బెంగళూరు మాల్టెడ్ బరాంది, కేరళ మాల్టెడ్ విస్కీ, గుడ్ ఫ్రెండ్స్ విస్కీ. ఇట్లాంటివన్నీ ఎవరు తెచ్చారు? ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ లో ఎలా నడుస్తున్నాయి, ఇంటింటికి మధ్య ఎలా ఏర్లై పడుతుంది చూస్తున్నారు. కాబట్టి ప్రజలు టైం 4 ఏళ్ళు ఇంకా ఉంది కదా. 4 ఏళ్ల తర్వాత ఖచ్చితంగా ఎట్లా ఉండదు. ఇప్పుడు సంవత్సరానికే మీరు అన్నందా కేకే సర్వేలో వ్యతిరేకత ఫుల్ చూపించారు. ఇది ప్రభుత్వం మీద వ్యతిరేకతను వాళ్ళు అనాలిసిస్ చేశారు. సంవత్సరానికి ఎంత వ్యతిరేకత ఉంటే ఎప్పుడైనా ప్రభుత్వం మీద పెరిగే కొంది వ్యతిరేకత పెరిగిద్ది, కానీ అనుకూలత పెరిగదు కదా. ఎందుకు వాళ్ళు మార్చుకునే అవకాశం ఉంటుందేమో కదా. ఇంకా 4 ఏళ్ళు ఉంది కదా. కొందికి ప్రభుత్వం మీద ఎప్పుడైనా వ్యతిరేకత పెరిగింది. అందుకనే కదా చాలా మంది ముందస్తు ఎలక్షన్కి వెళ్తారు. మీకు గుర్తుందో లేదు? ఎందుకు వెళ్ళేది? ఉండే కదా ఇంకా పెరిగింది కాబట్టి వ్యతిరేకత కొంతనా తగ్గించుకోవడానికి ముందస్తుకు వెళ్తారు. సో ఈ ప్రభుత్వానికి 1 year లో ఇంత వ్యతిరేకత వచ్చినప్పుడు ఇంతమంది ఎమ్మెల్యేల మీద వాళ్ళ పత్రికలు కొన్ని రాస్తున్నాయి. ఇసుక మాఫియా, మట్టి మాఫియా, ఏదైతే పేకాట క్లబ్బులు ఇవన్నీ రాస్తున్నారు కదా.
సో ఇంక 4 ఏళ్ళు ఇంకా పూర్తి వ్యతిరేకత పెరిగింది. చూద్దాం ఏం జరుగుతుందో మరి. డెఫినెట్లీ. కారుమూరి వెంకటరెడ్డి గారు, మీరు విస్తృత సవాళ్ళకు మరి టీడీపీ శ్రేణులు ఏ విధంగా స్పందిస్తే చూద్దాం. అది మీ నాయకుడి ఇంకా బాగుంటుంది. బట్ ఓకే, ఇది కూడా చూద్దాం ఏ విధంగా ఉంటుంది అనేది, రెస్పాన్స్ ఎలా అవుతుంది. థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు, మీ విలువైన సమయాన్ని కేటాయించి వచ్చారు ఇక్కడికి. సో చూద్దాం ఏం జరుగుతుంది, ప్రజల యొక్క తీర్పు ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.